సో దేవరా మూవీ చూడడం జరిగిందండి. దేవరా మూవీ నిజంగా చెప్తానా బాగుంది. బట్ సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మీకు త్రిబుల్-ఆర్లో కంటే పాత్ర అయినది చాలా బాగా రాశారు కొరటాల శివ గారు. మూవీ కథ ఏంది అని అంటే సాంఘిక విద్రోహ శక్తుల కోసం ఎన్టీఆర్ని వాడుకున్నారా, లేకుంటే ఆ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్కి సైఫ్ అలీ ఖాన్ తోడయ్యారా, లేకపోతే వరాన్ని దేవరా చంపాడా, దేవర్ని వరా చంపాడా అనేటువంటి ఇది స్టోరీ. ఈ స్టోరీ లైన్లో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే స్క్రీన్ ప్లే స్ట్రాంగ్గా రాశారు. ఎన్టీఆర్ గారి యాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ గారి యాక్షన్తో పాటు సైఫ్ అలీ ఖాన్ గారి యాక్షన్ ఉంటుందన్నా మార్వలెస్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఎన్టీఆర్ యాక్షన్. అండ్ చాలామంది ల్యాగ్ ఉంది అంటున్నారు. లీడ్ తీసుకోవడం వల్ల ల్యాగ్ అనిపించిందే తప్పిస్తే దెర్ ఈజ్ నో ల్యాగ్ ఇన్ ద మూవీ అండి. మూవీ వాజ్ గుడ్. ఒక షాట్ ఉంటుంది, కన్సంట్రేట్ మీద దొబ్బే షాట్ ఉంటుంది, అది అక్కడ చూడాలి ఎన్టీఆర్ గారి యాక్షన్, గూస్ బంప్స్ వస్తుంది. అండ్ రాజమౌళి గారు వచ్చారు, సొరచాపని పంపించారు, కాకపోతే చేప చిన్నగా ఉంది సార్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే 3 మాడ్యులేషన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు వచ్చి ఛత్రపతి చొరచాపని ఇచ్చారని, సింహాద్రి యొక్క సీన్ ఇచ్చారని, అఫ్కోర్స్ అవన్నీ ఇచ్చారు. బట్ ఈ కథ వేరు, ఆ కథ వేరు. ఇందులో ఒక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను. దేవరాని వర చంపాడా, చంపిండాడు. ఆ వరాన్ని ఎవరు చంపారు, చంపితే మళ్ళీ పార్ట్ 2 ఎట్లా వస్తుంది ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. అభిరామ్ ఏమైనా వస్తారా ఏమో నాకు అర్థం కాలేదు పార్ట్ 2కి. ఇదండి సినిమా. ఓవరాల్గా మీకు రేటింగ్తో అవసరం లేదండి. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. ఒక చిన్న డైలాగ్ అన్నా, నాన్న ఎంతసేపు ఉన్నా తాత కథ ముత్తాత కథ చెప్తున్నావే, నా కథ చెప్పు అంటే, నా దేవర కథ, నా తండ్రి కథ చెప్పు అంటే ప్రతి కొడుకు అనుకుంటాడు మా డాడీ ఈజ్ ఏ హీరో అని చెప్పేసి. బట్ ఆ హీరోనే 0 పనులు చేసేటప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ సీన్ ఉంటుంది, అది మార్వెలస్. ఎన్టీఆర్ ఏది చూసినా ఎక్కడ చూసినా ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ ఐ మీన్ ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎక్కువ చెప్పాలంటే ఆయన స్కిల్స్, ఆయన డ్యాన్స్, ఆయన ఎవ్రీథింగ్ బాగుంది. స్టోరీ వైజ్ డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్టర్ గురించి చెప్పాలంటే మనకి డైరెక్షన్ ఎందుకు బాగుందంటే బై డిఫాల్ట్ మనకి ముందే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా మంచి మూవీస్ చేశాడు. మిర్చితో ప్రభాస్కి ఇచ్చాడు ఒక లైఫ్, అండ్ శ్రీమంతుడితో మీకు తెలుసు మహేష్ బాబుకి ఎంత మంచి మూవీ ఇచ్చాడు. సో ఆ మైండ్ సెట్తోనే నేను వచ్చేసాను అనమాట. నేను యాజ్ ఏ ఎన్టీఆర్కి ఫ్యాన్, అంటే ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ కాదు, నార్మల్ హీరోస్ కంటే చాలా ఇష్టం ఎన్టీఆర్. ఎందుకంటే డాన్సింగ్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్, ఎనీథింగ్, స్టోరీ, ఫైటింగ్స్, డైరెక్షన్, ఈ 3 బాగా నచ్చాయి. అవుట్ ఆఫ్ 5 4.